నిజామాబాద్ ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సమావేశం జిల్లా అధ్యక్షులు పి సుధాకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్ సెక్యూరిటీ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని, సంవత్సరానికి 23 జాతీయ, పండుగ, ఆర్జిత సెలవులు అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. హాస్పిటల్లో రోజుకు అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ సంఖ్య పెరుగుతున్నందున 1000 పడకలకు పెంచాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో కార్మికుల సంఖ్యను పెంచి ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులపై పని ఒత్తిడి తగ్గించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎండి హైమది, కోశాధికారి భాగ్యలక్ష్మి, నాయకులు నరసయ్య, వెంకటేష్, లలిత, ఏ స్వరూప, భారతి కార్మికులు పాల్గొన్నారు. ఇప్పటికైనా జీవో 60 ప్రకారం కార్మికులకు రావాల్సినటువంటి 12,093 రూపాయల వేతనంతో పాటు 3,500 రూపాయల పిఎఫ్ఈఎస్ఐని వాళ్ళ ఖాతాల్లో జమ చేయాల్సిందిగా మెడికల్ కాంట్రాక్ట్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాటితో పాటు ఇవాళ గతంలో డిఎంఈ గారి దగ్గర జరిగినటువంటి చర్చల్లో వారు కూడా అంగీకరించడం జరిగింది. సెలవులకు సంబంధించి 4 సెలవులు మాత్రమే కాంట్రాక్ట్ కార్మికులు ఇస్తూ ఉన్నారు. వాటితో పాటు పండగ సెలవులు, జాతీయ సెలవులు కూడా వాళ్ళందరికీ అమలు చేయాల్సిందిగా ప్రధానంగా నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి సంబంధించి వాళ్ళ ఓపీ సంఖ్య పెరిగింది, ఐపీ సంఖ్య పెరిగింది. కనీసం 1000 బెడ్లకు వాళ్ళ పర్మిషన్ వస్తే తప్ప ఇవాళ కార్మికులు కానీ సిబ్బంది కానీ పనిచేసేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి 1000 బెడ్లకు పర్మిషన్ ఇస్తూ కార్మికుల సంఖ్యను, సిబ్బంది సంఖ్యను, డాక్టర్ల సంఖ్యను కూడా పెంచాల్సిందిగా యూనియన్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాం.